కోపం వచ్చినా బాధ వచ్చినా ప్రేమ కలిగినా ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా ఇట్లా యా విషయమైనా సరే చాలామంది మనసులోనే దాచిపెట్టుకుంటూ ఉంటారు. మనసులో ఉన్న మాటని బయటికి చెప్తేనే కదా ఎవరికైనా ఏమన్నా తెలిసేది. అందుకే మన ప్రధానమంత్రి మోడీ గారు వారానికి ఒకసారి రేడియో ముందుకొచ్చి మన్ కీ బాత్ వినిపిస్తూ ఉంటారు. సార్ మనసులో మాటలు ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. అయితే మూడోసారి ప్రధానమంత్రి అయినాక తొలి మన్ కీ బాత్ ఈ ఆదివారమే అయింది. మరి పెద్ద ఆయన ఏమనుకున్నారో ఒకసారి చూసేద్దాం పదండి. చానొద్దులకు పెద్ద సారు మళ్ళా రేడియో ముంగట్టుకు వచ్చిండు. ఎలక్షన్ల కోడి చేయబట్టి అప్పట్లో ఆగిపోయిన మన్ కీ బాత్ కార్యం మళ్ళా సురువైంది. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి సీట్లు కూకున్నాక తొలతసారి సారు దేశ పబ్లిక్ కు రేడియోలో ముచ్చట్లు చెప్పిండు. దగ్గర 4 నెలలు అవుతాంది సారు రేడియో ముచ్చట్లు చెప్పక. ఇన్నొద్దులకు మళ్ళా సురువు చేసిండు. ఇక లేక చానొద్దుల తర్వాత మనసులున్న ముచ్చట్లు బయటికి తీసిండు కాబట్టి ఈసారి గట్టిగానే నడిచింది మన్ కీ బాత్. తొలుత మూడోసారి ప్రధానమంత్రిని చేసినందుకు పబ్లిక్ అందరికి దండం పెట్టి అటెనక ముచ్చట్లకు పోయిండు. మాటలల్ల మాట ఏక్ పేడు మాకే నా అని చెప్పుకొచ్చిండు. అంటే అమ్మ పేరు మీద ఓ మొక్క నాటుర్రి అన్నట్టు. ఈ నడుమ సారు కూడా వాళ్ళ అమ్మ పేరు మీద ఓ మొక్క నాటిండట. దేశంలో ఉన్న పబ్లిక్ అంతా అమ్మను గౌరవించాలి, అమ్మను మించిన దైవం లేదు, అమ్మ పేరు మీద ఓ మొక్క నాటుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక ముచ్చట్లల్ల ముచ్చట మన దిక్కు అరకుల బండే కాఫీ పంట గురించి కూడా మాట్లాడిండు ప్రధానమంత్రి. అరకుల బండే కాఫీ గింజల గురించి దునియా మొత్తం తెలుసు. మస్తు కమ్మగుంటది, గుమగుమ వాసన వస్తుంది. మన దేశంలో బండేది ఏదైనా గొప్పగానే ఉంటది అన్నట్టు చెప్పిండు. ఇక అటు సారు అరకు కాఫీ ముచ్చట్లు చెప్పంగానే వెనకటోసారి సారుతోని కలిసి అరకు కాఫీ తాగిన ముచ్చట్లు యాది చేసుకుంటా అప్పటి పోటువోలు ఇంటర్నెట్ గూట్లే పెట్టిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. మోదీ సారుతోని కలిసి మళ్ళోసారి అరకు కాఫీ తాగాలని ఉన్నదన్నట్టు రాసుకొచ్చిండు. ఇట్లా ఒక్కొక్కటి కాదు అన్ని రాష్ట్రాల గురించి ఏదో ముచ్చట తీసుకొని మాట్లాడిండు సారు. ఇక 4 నెలల తర్వాత సారు రేడియో ముచ్చట్లు చెప్పిండు కాబట్టి పువ్వు పార్టీ లీడర్లు అంతా వాడల పోయింటి పెద్ద టీవీలు పెట్టి పబ్లిక్ కి వినిపించిండ్రు. తాము కూడా కృషి చేసుకొని కూకొని చెవులు పెద్దగా చేసుకొని విన్నారు. మొత్తానికి వారానికోసారి పెద్ద సారు మనసులున్న ముచ్చట్లు చెప్పే కార్యం మళ్ళా సురువైందిగా.